హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్మో పవర్ 2829 యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కందనకాయల కర్రీ అండి. అలాగే వీటిని గీజెట్స్ అని కూడా అంటారు. సూపర్ టేస్ట్ ఉంటుందండి. తింటుండగానే మెత్తగా పళ్ళకు తగులుతూ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే కందనకాయల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటిని 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. షాప్లో కూడా మనకు కావాల్సిన సైజులు కట్ చేసి ఇస్తారండి. ఇవ్వకపోతే ఇట్లా ఇంటి దగ్గర వచ్చి మంచిగా క్లీన్ చేసి కట్ చేసేసుకోవాలండి. దీంట్లో కొన్ని వాటర్ పోసి వీటిని ఉడికించుకోవాలండి. మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. వీటిని చూసారా ఎలా ఉందో, ఇలా ఉడికించుకోవాలి. మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఇంకా ఉడకనివ్వాలండి కందనకాయలను. ఐదు నిమిషాల తర్వాత చూసారు ఇట్లా ఉంటుందంటే ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే టేస్ట్కు తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి. వీటిని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఇంకా మగ్గనివ్వాలండి. చూసారా 2 నిమిషాల తర్వాత చూస్తే ఇట్లా ఉంటుందండి. దీంట్లో ఇప్పుడు మనం హోల్ గరం మసాలా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్. కొంచెం ఏమో ధనియాల పౌడర్ వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. మనం ఆయిల్ వేయలేదు కదా అసలే, అందుకోసం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు ఎలా ఉందో చూసేసుకొని, ఉప్పు కొంచెం తక్కువైతే కొంచెం ఉప్పు వేసేసుకోండి. నాకైతే కరెక్ట్గా ఉప్పు. చూసారా ఇప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిందండి. పైన ఆయిల్ ఫామ్ అయింది చూసారా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు ఆ పుదీనా అనేది కర్రీ మొత్తంకి పట్టేటట్టు 1 నిమిషం పాటు ఉండాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినాలండి. ఎంతో టేస్టీగా ఉండే కందనకాయల కర్రీ రెడీ అయిందండి. ఫ్రై అండి ఇది, ఎల్లో ఫ్రై. నేను దీంట్లోకి కారం వేయలేదు, ఎల్లో ఫ్రైనే బాగుంటుంది. కారం వేసుకొనైనా చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుందండి. తింటుండగానే నోటికి మెత్తగా అనిపిస్తుంది. ఇది వేడి అన్నంలోనైనా, చపాతీలోనైనా, లేకపోతే బగారా రైస్లో అయినా వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే కందనకాయలు అండ్ గీజెస్ల కర్రీ రెడీ అయిందండి. సూపర్ టేస్ట్ ఉందండి కర్రీ మాత్రం.